నమస్తే. కాదే ఇన్నయ్య గారు ప్రస్తుతం మనతో జూమ్‌లో లైవ్‌లో ఉన్నారు. మనం మాట్లాడాల్సిన అంశాలు కవిత సస్పెన్షను, ఆమె రాజీనామా, నిన్న ఆమె ప్రెస్ మీట్. సో, ఈ అంశం మీద ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్‌గా కేసీఆర్ ఫ్యామిలీతో చాలా అత్యంత సన్నిహితంగా కేసీఆర్ పక్కనే కలిసి తినడము, కలిసి పడుకోవడము. సో, చాలా దగ్గరగా ఉన్నారు ఆ ఫ్యామిలీకి కాబట్టి ఆయనకి పూర్తిగా ఆ కుటుంబం మీద అవగాహన ఉన్నది. అసలేం జరిగింది మొత్తం ఇన్సిడెంట్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నయ్య గారు నమస్తే. 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 ఏం జరిగింది నిన్న ప్రెస్ మీట్ విన్నరా మొత్తం కవిత గారు మాట్లాడింది? అంటే ఇక నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా కదా, కవిత అంటే అమెరికాలో ఉన్నప్పుడు అది లెటర్ లీక్ అయింది, ఇదన్నీ జరిగినప్పుడు కూడా మనం కూడా మాట్లాడుకున్నాం. ఆమె ఖచ్చితంగా ఆమె నిర్ణయించుకొని ఈ పనులన్నీ చేస్తున్నది. ఇంకా దీంట్లో ఏమాత్రం కూడా ఇంకా కలిసిపోవడము, మళ్ళా ఏదో రాజీలు పడడము ఇంకేవి ఉండవు. సరే, పార్టీ ఎప్పుడు పెడుతుంది, ఎట్లా పెడుతుంది, పెడితే ఏ జెండా ఏంది, పేరేంది అవన్నీ పక్కన పెట్టినా గానీ ఆమె మనస్తత్వ ప్రకారం, ఎందుకంటే ఆమె విద్యార్థి దశ నుంచి ఆ కుటుంబంతో నేను ఉన్నా కాబట్టి, ఆమె చదువుకున్నప్పుడైనా చదువుకునే టైంలో వ్యాపార వృత్తితోటి ఏదో చేయాలని కాంక్షించి ఏవేవో చేయడం కానీ, ఆ తర్వాత అమెరికా పోవాలని కానీ, ఆ సందర్భంలో వివాహ జీవితానికి వివాహం గురించి వచ్చినప్పుడు కానీ, మళ్ళా అమెరికాలో యాక్సిడెంట్ అయ్యి 2002లో అమెరికాలో యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఆమె తీవ్రమైనటువంటి బాధలు, ఇటు శేఖర్ అన్న అటు శోభదిన ఉండి ఏడుపులు పెడబొబ్బలు పడుతున్నప్పుడు కూడా ఆమె చాలా అది ధైర్యం అందామా, మొండితనం అందామా, మూర్ఖత్వం అందాం గానీ ఒకవైపు వీడియో కాళ్ళల్లో మాట్లాడుతా ఉన్నాము, రక్తం కారుతున్నది, బాధలో ఉంది, అమ్మా నువ్వు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకో, ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అంటే అమ్మ డబ్బులు ఎక్కడున్నాయని ఒకవైపు ఉన్న సమయంలో, సరే మరి ఇండియాకి తీసుకొద్దామని, సరే మాట్లాడదామని అన్ని నిర్ణయాలు అయినప్పుడు ఆమె పెట్టినటువంటి కండిషన్స్ ఏంటంటే, నేను హైదరాబాద్ రావాలంటే, నందినగర్ ఇంటికి రావాలంటే ఈ కండిషన్స్ ఒప్పుకుంటే నేను వస్తా. ఏం కండిషన్స్ అని ఏం కండిషన్స్? ఇక అది ఫ్యామిలీ మ్యాటర్స్ కాబట్టి, ఇంటర్నల్ కండిషన్స్ కాబట్టి నేను అన్ని బయటికి చెప్పలేను, చెప్పకూడదు కూడా. కానీ ఒకటి చెప్పొచ్చేమో, హరీష్ రావు నేనున్న ఆ ఇంటికి రావద్దు అన్న కండిషన్ ఉందేమో, అంతవరకు చెప్పొచ్చేమో. ఇక సరే, అది దాంట్లో మీరన్న దాంట్లో వాస్తవం ఉంది. ఇంకా ఆ విధమైనటువంటి కండిషన్స్ ని ఒకవైపు ప్రమాదానికి గురయ్యి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు కూడా మొండితనం, లేకపోతే ఆ మూర్ఖత్వం, లేకపోతే ఆ సాహసం, లేకపోతే ఆ పట్టుదల, అంటే ఇప్పుడు ఏదైతే హరీష్, సంతోష్ ఇతరత్ర మాట్లాడుతా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇవన్నీ కొత్తవి కాదు. హరీష్ మీద కొత్తగా ఆరోపణలు, కొత్తగా లేకపోతే ఆమె మాట్లాడము అనేది పార్టీలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవచ్చు అని ఇంటర్నల్ గా ఆమె మొదటి నుంచి కూడా ఆ కుటుంబంలో ఆ అక్క కొడుకులకి, లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి, ఆ అక్క కొడుకుల మధ్య ఉన్న అక్క పిల్లల మధ్య, అంటే శేఖర్ అన్న కుటుంబ సభ్యుల మధ్య ఈ ఘర్షణ అనేది, ఇక్కడ పెద్ద కుటుంబం కాబట్టి మొత్తం 9 మంది వాళ్ళు, 9 మంది సంతానం కాబట్టి వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు, అంటే చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉండే. ఆ కుటుంబం నుంచి ఏకైక వ్యక్తి శేఖర్ అన్న 82లో ఎమ్మెల్యే పోటీ చేయడం, 85లో ఎమ్మెల్యే కావడం, తదనంతరం అట్లా కొనసాగడం, తర్వాత చంద్రబాబు పీరియడ్లో మంత్రిగా ఉండడం, ఇవన్నీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పేరు రావడం, ఒక రాష్ట్రమే కాదు, దేశమే కాదు, విదేశాల్లో కూడా పేరు రావడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే దాంట్లో ఇక్కడ అన్ని కూడా అసలు వారసత్వం ఎవరు వారసులు? లొల్లంత ఇదేనా? ఇప్పుడు తెలంగాణ వారసులు ఎవరనేది చర్చ లేదు. తెలంగాణకు వారసులు ఎవరనేది చర్చ లేదు. తెలంగాణ వారసులు చర్చ జరిగితే ఫస్ట్ అమరవీరుల
వేల కుటుంబాలు ఉద్యమకారులు, ఉద్యమ కాలంలో వయసును పోగొట్టుకున్న వాళ్ళు, ఆర్థికంగా పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, విద్యను పోగొట్టుకున్న వాళ్ళు, వీళ్ళు తెలంగాణకి వేగు చుక్కలు అవుతారు, వారసులు అవుతారు. ఇవాళ పంచాయతీ అంతా కూడా కల్వకుంట్ల కుటుంబ పంచాయతీ గాని దీంట్లో తెలంగాణ పంచాయతీ ఎక్కన్నది? సొమ్మున్నది, దీంట్లో ఏమైనా సొమ్ములు వాటాలు ఉన్నాయి కదా, వాటాల పైసలు మనయే కదా. అంటే తెలంగాణ పంచాయతీ అయితే ఏంటిది? విద్యారంగం గురించి చర్చ జరగాలి. తెలంగాణ పంచాయతీ అయితే వైద్య రంగం గురించి చర్చ జరగాలి. తెలంగాణ పంచాయతీ అయితే భూ సంపద గురించి చర్చ జరగాలి. తెలంగాణ పంచాయతీ అయితే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, తెలంగాణ ఆత్మగౌరవం, దీని మీద చర్చ జరగాలి. ఆదివాసుల గురించి చర్చ జరగాలి, గిరిజనుల గురించి చర్చ జరగాలి, దళితుల గురించి చర్చ జరగాలి, బహుజనుల గురించి చర్చ జరగాలి. ఇవి చర్చ ఎక్కడ నుంచి చెప్పండి? ఈ మొత్తం పంచాయతీలో ఎక్కడ ఆ చర్చ ఉందా? కాబట్టి ఇది కల్వకుంట్ల పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేసి ఇవాళ తెలంగాణలో సమస్యలు లేనట్టు రైతులు ఒకవైపు యూరియా దొరకక సస్తా ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళు పడరాని పాటలు పడతా ఉన్నారు. కాళ్ళకి చెప్పులు అరిగే తట్టు తిరిగి సద్దులు కట్టుకొని ఫర్టిలైజర్ షాపుల దగ్గర పోయి రాత్రి బౌలు వేచి ఉంటా ఉన్నారు. ఈ సమస్య మనకి ఎవరికి పడతలేదు ఇక్కడ. కాబట్టి ఈ రోజు తెలంగాణ పంచాయతీ చేయకుండా కల్వకుంట్ల పంచాయతీకి చేయడానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి ఆడుతున్న ఒక ఆట ఇది. దోపిడీదారులు, దొంగలు ఆడుతున్న ఆట. వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది. కాళేశ్వరం 1,45,000 కోట్ల రూపాయల ఏదైతే డబ్బులు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మొన్నటి దాకా కేటీఆర్ ని కార్నర్ చేసినట్టుగా కవిత వ్యవహార శైలి కనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ గా ఇటు హరీష్, సంతోష్ మీదకి టర్న్ అయింది ఎట్లా? నాకు అర్థమైన కాడికి నేను మొదటి నుంచి కూడా చెప్పిన, మీకు అందరికి చెప్పిన, ఆమెకి గౌరవం ఉందైనా, అత్యంత ప్రేమ ఉందైనా, లేకపోతే చెప్తే వినే వాళ్ళైనా ఒక్క శోభోదనే తప్పితే శోభోదనే చెప్తేనే వింటది. నాకు తెలిసినంత వరకు శోభోదన మొత్తం ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఆమె దీంట్లో ఇన్వాల్వ్ అయింది. శేఖరన్న ఎప్పుడు కూడా పెద్దగా రామును పట్టించుకున్నది లేదు, కవితను పట్టించుకున్నది లేదు. ఆయన మొత్తం ఆయన హవారా టైప్ కాబట్టి ఆయన అట్లే తిరిగిండు. ఎప్పుడు ఆయన ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు అంతే, యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన అంతే, ఢిల్లీలో చనిపోయిన సంజయ్ గారిని ఇంటి దగ్గర ఉండి కాకులాడినప్పుడు ఆయనకి అంతే. మొత్తం శోభోదినే ఈ మొత్తం వ్యవహారం నడిపింది. కాబట్టి నాకు అర్థమైన కాడికి శోభోదిన మాట్లాడుంటది, శోభోదిన ఒక లైన్ ఇచ్చి ఉంటది. ఇది నేపథ్యంలోనే ఇదంతా జరుగుంటదేమో అనేది అయితే నేను అభిప్రాయపడుతున్నాను. శోభమ్మ ఏం లైన్ ఇచ్చి ఉంటది? శోభమ్మ లైన్ ఏంది? కేటీఆర్ మీద పడకు, హరీష్ మీద పడని అని ఉంటదా? అమ్మా, ఇదంతా జరగడానికి నీకు తెలుసు కదా, కాళేశ్వరం విషయమైన. కాళేశ్వరంలో నాకు తెలుసు, ఇప్పుడు అప్పుడు అన్ని పంపకాలు జరిగినాయి. కాళేశ్వరం మొత్తం సంతోష్, హరీష్, ఇంకా ఎంతో కొంత కేసీఆర్ కి వాటాలు. కేటీఆర్ పని, కేటీఆర్ సంపాదన, కేటీఆర్ రాము వ్యవహారం అంతా మిగతా రియల్ ఎస్టేటు, భూములు, ఆ వ్యవహారం అంతా ఆయనది. కవితమ్మ ఎంపీగా ఉండే కాబట్టి ఆమె వ్యవహారం ఆమెది. ఢిల్లీ స్థాయిలో ఇతర రాష్ట్రాలలో ఉన్న వాళ్ళ పనులు, వాళ్ళ గందరగోళం దాంట్లోనే కదా దాంట్లో లిక్కర్లు ఎక్కున్నది. కాబట్టి వీళ్ళందరూ, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మెగా కృష్ణారెడ్డి దాంట్లో ఎవరెవరు ఉందాం, పలానా భూములు, కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థలు దాంట్లో ఎవరు ఉందాం, ఇట్లా లేకపోతే మిగతా విషయాల్లో దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరుందామని ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఎక్కడ ఓవర్లాపింగ్ జరగకుండా, ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకోకుండా జరిగినటువంటి విషయం. ఆమె మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడిందా, అప్పుడు మాట్లాడిందా పక్కన పెడితే, నేను అనేది మీరు శోభమ్మ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు శోభమ్మ చెప్పుంటదా కేటీఆర్ ని వదిలేయి హరీష్ వైపు వెళ్ళు అని ఆమె చెప్పుంటదా?
మీరు అంటున్నారు కదా కవిత ప్రెస్ మీట్ వెనక ఆమె ఉండే అవకాశం ఉందని. ఖచ్చితంగా శోభోదిన ఈ విషయం మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దడానికి ఆమెకి ఒక లైన్ ఇచ్చి ఉంటది, ఒక గైడెన్స్ గా ఉండి ఉంటది, ఒక మెంటర్ గా ఉండి ఉంటది. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ఇట్లా మొత్తం ఇటువైపు తిరగడానికి, ఎందుకంటే కవితకి చిన్నప్పటి నుంచి కూడా హరీష్ పట్ల గాని సంతోష్ పట్ల గాని వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయము, లేకపోతే వాళ్ళ కోపము, లేకపోతే ఇంకా అన్ని రకాలైనటువంటి ఏదైతే అసూయ అంటాం, ఉద్దేశం అంటాం, ఇవన్నీ అంటాం కదా, అవన్నీ బలంగా ఉన్నాయి అనేది మనందరికి తెలిసిన విషయం. శోభమ్మకు కూడా ఉందా అదే లైన్? శోభమ్మకు కూడా ఉందా హరీష్ సంతోష్ వీళ్ళ మీద? శోభమ్మకి సంతోష్ మీద మంచి అభిప్రాయం ఏమి ఉంటదిగా, అంటే చెల్లె కొడుకే కదా. కొంతవరకు ఉండే, కానీ ఆయన లిమిట్స్ దాటిపోయింది సంతోష్. ఆయన లిమిట్స్ దాటిపోయింది అనేది అటు రాము చెప్పుకునేది, ఇటు కవితమ్మ కూడా అప్పుడప్పుడు చెప్పి బాధపడ్డ సంఘటన కూడా మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం లైన్ ఎంచుకోవడం ఒక్క హరీష్ మీద పడితే కూడా అది వేరే తీరుపోతుంది. కాబట్టి సంతోష్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు మొత్తంగా కూడా తాడో పేడో నేర్చుకోవడానికి సిద్ధమైన వాళ్ళు. ఎవరు? మీమా మీరా. ఓకే, రెండు గ్రూపులు. దీంట్లో కవితమ్మని గాని రాముని గాని ఇద్దరిని కూడా శోభోదిన కంట్రోల్ చేయగలుగుతుంది, అదే విధంగా గైడ్ చేయగలుగుతుంది. రాముని కూడా నోరు మోయించగలుగుతుంది, కవితని నోరు మోయించగలుగుతుంది, గైడ్ చేయగలుగుతుంది, ఇది తప్పనగలుగుతుంది, నువ్వు ఇదే చేయమనగలుగుతుంది, నువ్వు నోరు మూసుకో అనగలుగుతుంది. ఆ స్థాయిలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్క శోభదినకి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి అన్నట్టు శోభమ్మ లైన్ డిసైడ్ చేస్తే కేసీఆర్ తెలవకుండా శోభమ్మ లైన్ డిసైడ్ చేయదు కదా. కేసీఆర్ భార్య గారు కేసీఆర్ చెప్పే హరీష్ మీద అటాక్ స్టార్ట్ చేసి ఉంటదని అనుకోవాలా కవిత? అట్లేముండదు అన్న, అట్లేం కేసీఆర్ కి అన్ని చెప్తారు, అన్ని తెలిసే జరుగుతున్నాయని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ కుటుంబ నేపథ్యం నేను దగ్గరగా చూసిన కాబట్టి ఆమె మొత్తం ఆమె లైఫ్ గాని రాము సంబంధించి గాని మొత్తం ఆమె ఓన్లీ శోభదినే వాళ్ళని పెంపకం విషయంలోనైనా, వాళ్ళని ఒక పద్ధతిలో నడపడం విషయంలోనైనా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడంలోనైనా మొత్తం ఆమె చూసుకున్నదాడ. ఆయనకి ఎన్ని తెలుసు అసలు ఆమె ఈయన గురించి వాళ్ళకి ఎంత తెలుసో కనబెడితే, ఆయనకి అన్ని విషయాలు చెప్పి చేస్తారు, అన్ని తెలిసే జరుగుతాయి అనేది మాత్రం వాస్తవం కాదు. ఇష్యూని సార్ట్అవుట్ చేసే లైన్ ఎందుకు డిసైడ్ చేయలేకపోయింది మరి ఆమె? ఇష్యూ సార్ట్అవుట్ ఎట్లయితది? ఓకే, ఇప్పుడు ఒక వరలో ఎన్ని కత్తులు పెట్టగలుగుతాం, ఎన్ని పెట్టగలుగుతారు? ఇప్పుడు హరీష్ ఉన్నంత కాలం హరీష్ మీద వాళ్ళకి ఇప్పుడే కాదు చాలా రోజులుగా ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు హరీష్ పాలిటెక్నిక్ చదివేటప్పటి నుంచి, ఆయన ఎర్రమంజలి క్వార్టర్స్ లో ఉన్నప్పటి నుంచి కూడా హరీషే మొత్తంగా కూడా దగ్గరగా ఉండి చూసుకునేవాడు. చూసిండు కూడా, మంచి చెడు వ్యవహారం, తిండి తాగుడు మంచి. అప్పుడు సంతోష్ లేడు కదా, సర్వస్వం హరీషే. అవును. కాబట్టి తర్వాత నాకు తెలిసి నేను 99లో మాకు మెట్టుగూడలో ఉన్నప్పుడు మాకు పరిచయం అయింది. మెట్టుగూడలో ఉన్నప్పుడు దాదాపు నేను అనుకుంటా 2000 సంవత్సరం మిడిల్ వరకు సంతోష్ లేడు, హరీషే ఉన్నాడు. తర్వాత సంతోష్ తర్వాత మరి శోభదిన ప్రమేయం వల్ల వచ్చిండా అనేది నేను అనుకున్నప్పుడు. ఎందుకంటే శేఖర్ అన్నకి ఈ మొత్తం ప్లానింగ్ చేయడము, ఏర్పాటు చేయడము అంతా కూడా ఆయన చూసిండనేది నేను అనుకోను. సంతోష్ రావడం వెనుక కూడా మీరు అన్నట్టు శోభదినే ఉంది. కానీ ఇప్పుడు సంతోష్ కూడా వాళ్ళకి చెప్పు చేతుల్లో లేడు. వీళ్ళ బాధ అంతా అదే అంటే కదా, మాకంటే ఎక్కువ సంపాదించిండు వీడు, ఎక్కడెక్కడనో పోయిండు, అంత లీగల్ గా చేసుకున్నాడు, విదేశాల్లో దాచిపెట్టిండు, మేమన్నా ఇక్కడ భూములలో పెట్టి దొరికిపోయినాం అన్న లొల్లి ఉందట కదా. మళ్ళా ఉంటది, చాలా పద్ధతిగా చేసుకుంటాడు, పద్ధతిగా ఎట్టి గుట్టు తెలియదు.
ఇప్పుడు వాళ్ళ ఇంటి గుట్టు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ దేశాల ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, వ్యాపారాలు ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి, అన్ని అందరికి తెలుసు. అది ఎందుకంటే మనము కొంతమందిని మనం కళ్ళు కప్పించగలుగుతాం కానీ మొత్తం ఎట్లా చేయగలుగుతారు? అవును, చేయలేరు కదా. రాము విషయం సంతోష్ కు మొత్తం తెలుసు, హరీష్ కు కొంత తెలుసు, హరీష్ విషయం వీళ్ళకి మొత్తం తెలుసు, అట్లనే కవితమ్మది వాళ్ళకి తెలుసు, ఎవరికి తెలియదు, అందరికి అన్ని తెలుసు. హరీష్ మీద ఆమె కొన్ని ఎలిగేషన్స్ పెట్టింది. మొత్తం మా అన్నని మొత్తం నాశనం చేస్తున్నాడు, పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాన్న అన్న మీ ఇద్దరు జాగ్రత్త అని ఆమె చెప్పడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పింది. రాజశేఖర రెడ్డి హయాంలో పార్టీని మొత్తం గిరిపెట్టడానికి అమ్మడానికి రెడీ అయిపోయిండు, కొంతమంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసిండు, రాజశేఖర రెడ్డిని కలిసిండు, అది కూడా పెద్ద కుట్ర. గజ్వేల్లో కేసీఆర్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు, సిరిసిల్లలో కేటీఆర్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి ఒక దగ్గర 60 లక్షలు తెచ్చి ఇంకొక ఆయనకి ఇచ్చిండు, నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఏకంగా నన్ను కుటుంబంతోనే విడదీసిండు, నేను మా అన్న ఒక ఫ్యామిలీ, మాది రక్త సంబంధం, మమ్మల్ని విడదీసిండు అని ఆయన్ని కార్నర్ చేసింది. ఇందులో నిజంగానే హరీష్ పాత్ర ఉందా? ఆమె చెప్పింది వాస్తవమేనా? అంటే 100% కరెక్ట్ అని నేను అనలేదు కానీ, ఎందుకంటే నేను కూడా నాకు కొన్నే తెలుసు. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే చెప్పిందో, ఏది 60 లక్షలు ఇచ్చిండు ఫలానా చోట గజ్వేల్లో ఓడగొట్టడానికి, లేకపోతే ఇంకోటి, అది తెలియదు. కానీ మొత్తానికైతే ఆమె చెప్పిన విషయాల్లో ఒకటి, మెగా కృష్ణారెడ్డికి సంబంధించి, కాళేశ్వరం సంబంధించి అవినీతి విషయంలో ఆమె దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే. ఓకే. ఎందుకంటే ఆ కాళేశ్వరం మొత్తం ఎపిసోడ్ చూసిందంతా సంతోష్, హరీష్, ఆ ముడుపులు ఏవైతే డబ్బులు ముట్టినాయో, మెగా కృష్ణారెడ్డి ద్వారా వచ్చిన వాటాలు డబ్బులు ఏవైతే ఉన్నాయో, అధికారులకు పోయినా, కేసీఆర్ అదే శేఖరన్నకు వచ్చినా, లేకపోతే ఇతరత్రా పోయినా ఏవైతే ఉన్నాయో అంతా వీళ్ళిద్దరికి తెలిసే జరిగినాయి. వీళ్ళిద్దరికి తెలియకుండా మెగా కృష్ణారెడ్డి ఏం పని చేయలే. మెగా కృష్ణారెడ్డి ఒకవైపు హరీష్ తోటి, ఒకవైపు సంతోష్ తోటి క్రాస్ చెక్ చేసుకుంటూనే అందరికి ఎక్కడెక్కడ ఇవ్వాలా, ఏమేం చేయాలా, ఎట్ట డబ్బులు పంపకాలు చేయాలా అవన్నీ చేసిండు. బీజేపీకి ఇచ్చినవి తెలుసు, కాంగ్రెస్ కి ఇచ్చినవి తెలుసు, కాంగ్రెస్ ఏ లీడర్లకు ఇచ్చింది తెలుసు, బీజేపీలో ఎవరెవరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఇప్పుడున్న మంత్రులకి ఎవరెవరికి ఇచ్చినవన్నీ మొత్తం చిట్టా అంతా ఈ కవితమ్మ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా 100% అదైతే వాస్తవం. సరే, ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆమె ఇంకోటి చెప్పించాడు, 18లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా ఆపింది అనేది, అది కూడా కరెక్టే. అంటే ఆయన అవినీతి చేసిందనే, అవినీతికి పాల్పడుతున్నాడని పక్కన పెట్టిండా? ఒక్క అవినీతి అనే కాదు, ఈయన మన చెప్పు చేతుల్లో ఉండడు, రానున్న రోజుల్లో ఉండడనే విషయము ఆయన గ్రహించిండు, ఆయనకు అభిప్రాయపడ్డాడు. దీని మీద చాలా కుటుంబాల చర్చ జరిగింది, గందరగోళం జరిగింది. ఎందుకంటే నేను కూడా చివరిలో దాంట్లో ఇన్వాల్వ్ అయినా, నాకు కూడా పూర్తిగా సమాచారం ఉంది ఆ విషయాల్లో. మంత్రివర్గం 6 నెలల దాకా కేబినెటే లేదు కదా, మంత్రులే లేరు కదా. అవునవునవును, అందుకే కదా ఎంపీ ఎలక్షన్ లో 9 సీట్లకు పడిపోయింది, జనాలు కూడా నెగిటివ్ తీర్పిచ్చిర్రు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు పోయి రిటర్న్ వస్తున్నప్పుడు ఫ్లైట్ లో కూడా గొడవ జరిగింది. ఇది కేటీఆర్ ఫైనల్ గా వార్నింగ్ ఇచ్చిండు. ఎవరికి? మన శేఖర్ అన్నకి, కేసీఆర్ కి. ఏమనంటే, మీరు కనుక క్యాబినెట్ ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వెంటనే క్యాబినెట్ ఏర్పాటు చేయాలి, లేకపోతే కష్టమైందని ఆయన చెప్పలేక కొంతమందితో చెప్పించాడు కూడా. నేను ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పగానే వాళ్ళతో కూడా చెప్పించాడు. గొడవైందా? ఫ్లైట్ లోనే గొడవైందా? ఫ్లైట్ లోనే గొడవైంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకైతే బలంగా ఒక్క రోజు ముందు వరకు కూడా హరీష్ కి, ఈటల రాజేందర్ కి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వద్దనేదే కేసీఆర్ అభిప్రాయం కూడా. అప్పుడు మేము అందరం జోక్యం చేసుకొని, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ సిగ్నల్ పోతుంది, ఇది మంచి పద్ధతి కాదు, ఇది చాలా నష్టం చేస్తుంది అని చెప్పి అలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మేము
మేము చెప్పాల్సిందంత చెప్తే రాత్రి డిసైడ్ అయినా ఎప్పుడు. ఓ ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ సమాచారం ఏదైతే సరే కవిత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. అది కరెక్టా రాంగ్ అని పక్కన పెట్టా. సరే ఇవన్నీ ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే సరే ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడే దాని మీద ఆమె ఏమడుగుతున్నది, రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా దీని మీద విచారణ చేపించండి అని డిమాండ్ చేస్తున్నది. అదే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే బయటపడ్డారు కాబట్టి విచారణ చేయాలి. రేవంత్ రెడ్డి కోర్టులోనే ఉంది బంతి, చెయ్యాలి కదా. చెయ్యాలి. అరే ఇప్పుడు అట్లంటే తెలంగాణ ఉద్యమం రాకముందు 1999 ముందు కానీ 2001 పార్టీ పెట్టక ముందు కానీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ విషయంలో చర్చించినప్పుడు వ్యతిరేకించండు, హేళన చేసిండు, అవమానం చేసిండు. జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, కోదండ రెడ్డి వాళ్ళు మాట్లాడినప్పుడు అసెంబ్లీ రికార్డుల్లో ఉంది. మరి అయితే ఇప్పుడు అప్పుడు అట్లా మాట్లాడింది కాబట్టి, వ్యతిరేకించడు కాబట్టి ఆయన అర్హుడు కాదందామా? ఇప్పుడు కవిత ఏదైతే కాళేశ్వరం విషయంలో మెగా కృష్ణారెడ్డి గురించి చెప్పింది, అసలు నేను పదే అదే మాట్లాడుతున్నా. డబ్బులు తీసుకున్నోడు నేరస్తుడు అయినప్పుడు డబ్బులు ఇచ్చినోడు నేరస్తుడు కాదా? 100% నేరస్తుడే. డబ్బులు తీసుకున్నోడు దొంగ అయినప్పుడు, దగాకోరైనప్పుడు, గజ దొంగ అయినప్పుడు, డబ్బులు ఇచ్చినోడు వాడు రామచంద్రుడు అవుతాడా, బ్రహ్మచారి అవుతాడా, వాడు ఇంద్రచంద్రుడు అవుతాడా, వాడు గొప్పోడైపోతాడా? డబ్బులు ఇచ్చినోడు వాడు లేకపోతే డబ్బులు వీళ్ళు ఎట్లా తీసుకుంటారు? 1,45,000 కోట్ల కాళేశ్వరం పెట్టిన డబ్బుల్లోంచి ఇప్పుడు ఏదైతే అందరు అంటున్నారో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, కొంతమంది అయితే ఏకంగా 1,00,000 కోట్లు అంటున్నారో, అది ఏదన్నా కానీ ఆ డబ్బులు ఎవరి నుంచి పోయినాయి? మెగా కృష్ణారెడ్డి నుంచి పోయినాయి. అది కాంగ్రెస్ పోయినా, బీజేపీ పోయినా, అది హరీష్ పోయినా, సంతోష్ పోయినా, రాజశేఖర్ అన్నకి, కేసీఆర్ పోయినా, ఎవరికి పోయినా పోయింది ఎవరి నుంచి? మెగా కృష్ణారెడ్డి నుంచి. మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు విచారణ చేయరు? అవును, అది కవిత ఈరోజు డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు కవిత గొప్పది, మంచిది, ఆమె మంచిది ఇంకోటి లేదు అని ఎవ్వరికి, నాలాంటి వానికి అయితే అసలు అభిప్రాయం లేదు. ఆమె కూడా బాగానే సంపాదించింది కదా, ఆమె కూడా భూములు ఉన్నాయి, ఆమె కథ వ్యవహారం చాలా పెద్ద ఎత్తున ఆమె వాటా ఆమె సంపాదించుకున్నది కదా, లేదనడానికి కూడా ఏం లేదు. అసలు కవిత గురించి చర్చ, కవిత మంచిదనో చెడ్డదనో చర్చ కాదు. వాళ్ళు ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఆల్రెడీ వీళ్ళు పనికిరారు, దేనికి పనికిరారు, వీళ్ళు ఈ తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు, సెంటిమెంట్ని వాడుకున్నారు, మా ప్రాణాలతో జీవితాలతో చెలగాట మాటిందని వాళ్ళని పక్కన పెట్టిండ్రు. ప్రజల నుంచి తిరస్కరించబడ్డారు, వాళ్ళని పక్కన పెడదాం. కానీ జరిగినటువంటి అంశాలని బయటికి తెచ్చినప్పుడు మనకు కావాల్సింది కవిత మంచిదా చెడ్డదా కాదు, అంశాలు ముఖ్యం ఇక్కడ. ఓకే, ఆ లేవనెత్తుతున్న అంశాలు ముఖ్యం. ఆ లేవనెత్తుతున్న అంశాలని మనం బేస్ చేసుకొని కవితమ్మకు కానీ మనం ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో, నేను కవిత కూడా మన తొలి వెలుగు ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, అమ్మ నువ్వు మాట్లాడినావు కదా, ఈడీకో కంప్లైంట్ ఇయ్యి, సిబిఐకి ఒక కంప్లైంట్ ఇయ్యి, ఎస్సీబీ కంప్లైంట్ ఇయ్యి, లేకపోతే పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ చేయి, కోర్టులో ఒక పిటిషన్ అయ్యి, మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు? ఇప్పుడు నా పాయింట్ ఇంకొక పాయింట్, ఇప్పుడు హరీష్ కి సంతోష్ కి అసలే పడదు కదా. హరీష్ ముందు సంతోష్ పేరు ఎత్తితే ఇష్టం వచ్చినట్టు తిడతారట కదా, మొత్తం చేసింది వాడే అది ఇదని. మళ్ళీ ఈమెనేమో ఇద్దరిని ఒకే ఘాటిన కట్టింది. ఇప్పుడు ఇక్కడ ఏముంటది అంటే శత్రు మిత్రు అన్న వీళ్ళలో ఐక్యత ఉంటది, ఘర్షణ ఉంటది. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో కలిసి ఉంటారు, ఒక్కొక్క సందర్భంలో విడిపోతారు. కాబట్టి ఏదైనా గాని మార్క్స్ అని చెప్పలే, ఏదైనా గాని కుల సంబంధం, మత సంబంధం, రక్త సంబంధం కంటే మించి ఆర్థిక సంబంధం అంటారు చూడు. కాబట్టి ఆర్థిక లావాదేవీలకు అన్ని వస్తాయి. అంతే, ఐక్యత అక్కనే ఉంటది, ఘర్షణ అక్కనే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఘర్షణ అయినా ఐక్యత అయినా ఆర్థిక అంశాల మీదనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు
ఈ కవిత ఎపిసోడ్ ఏదైతుందో మనలాంటి వాళ్ళందరం కూడా ఇది కల్వకుంట్ల పంచాయతీకి పరిమితం చేయకుండా తెలంగాణ పంచాయతీ చేద్దాం. నష్టపోయిన తెలంగాణని 2014 నుంచి అమరవీరుల ఆశయాలు నెరవేరకుండా, ఉద్యమ ఆకాంక్ష నెరవేరకుండా, తెలంగాణ సంపదని కాపాడుకోకుండా, విద్యారంగం, వైద్య రంగం అభివృద్ధి కాకుండా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, నిర్లక్ష్యానికి గురైన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద చర్చ చేద్దాం. ఇది కల్వకుంట్ల పంచాయతీ వరకు మనం పరిమితం అయితే ఇదేమైందంటే మనం కూడా తెలంగాణ అమరవీరులకు మనం ద్రోహం చేసిన అవుతాం, నష్టం చేసిన అవుతాం, ఉద్యమ ఆకాంక్షలని ద్రోహం చేసిన అవుతాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం చాలా మాట్లాడతాం కావచ్చు, కానీ ఇది తెలంగాణ పంచాయతీ చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా మనం దీన్ని ముందుకు తీసుకుపోగలిగితే, రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే సిబిఐ ఎంక్వైరీ అదే ఎక్కువ మొత్తం బీజేపీ కోర్టులోకి నెట్టేసినాం, సిబిఐ ఎంక్వైరీ చేసినాం అంటుండు. నిన్న మాట్లాడుతుండే 1,00,000 కోట్ల దోపిడీలో వాటా కోసం కొట్లాట అంటారు. మరి ఆ వాటా ప్రజలదైనప్పుడు ఆ వాటాని ప్రభుత్వ ఖజానాలో కలపాల్సిన బాధ్యతని ఆయన మర్చిపోయినట్టే కనబడుతున్నది. సరే, నేను సిబిఐ కేసు వేసినా సిబిఐ బీజేపీ కోర్టులో బంద్ చూద్దాం మరి ఏం చేస్తారో అంటాడు. అన్నా ఇప్పుడు మనందరికి తెలుసు అసలు ఆ విచారణ కమిషను దేని మీద విచారణ కమిషను కాళేశ్వరం మొత్తం మీద కాదు. మీరైతే మీ నెత్తి నోరు నొయ్యంగా మీరు మొత్తుకుంటూనే ఉన్నారు. మీరు కమిషన్ వేసినప్పటి నుంచి మొత్తుకుంటున్నారు. ఇంత తుక్ల పని ఇంకోటి ఉండదని మీరు మీ భాషలో ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నారు. ఇవాళ సిబిఐ కూడా ఏం పోతుంది, మళ్ళా సిబిఐ కూడా ఏం జరుగుతుంది విషయం మీరు ఆల్రెడీ సిబిఐ కేసులో హైకోర్టులో కేసీఆర్, హరీష్ పిటిషన్లు వేసిన దాంట్లో విచారణ మొన్న జరిగింది కదా. మన అడ్వకేట్ జనరల్ ఎంత గొప్పగా ఉన్నాడంటే, అడ్వకేట్ జనరల్ వాదన చేస్తే ఏమంటాడంటే, ఘోష్ కమిషన్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగట్లేదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అంటాడు. మరి ఇదెందుకు గీక్కోవడానికి 1.5 year ఎందుకు, రూపాయల ఖర్చు ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చాలా భయం ఉన్నది. ఏం భయం? మెగా కృష్ణారెడ్డి ఎక్కడ నా కుర్చీని లాగేస్తాడో, మెగా కృష్ణారెడ్డి ఢిల్లీలో ఎక్కడ పైరవులు చేసి మొత్తం నన్ను బట్టలు కూడా తీసి పడేస్తాడో అని రేవంత్ రెడ్డి భయం ఉంది. అసలు కనీసం వాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని నడపడానికి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి కనీస ఆలోచన లేదు. ఒకప్పుడు మాట్లాడతారు కమిషన్ దేనికి ఇచ్చారు, ఓన్లీ 3 బ్యారేజ్ల మీద ఇచ్చాను. అవును, అంతే సింపుల్. ఇప్పుడు ఏమంటున్నారు మీరు అన్నట్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద. ఎందుకంటే నేను మొన్న కూడా మీతో చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకున్నాం, సిబిఐ ఎంటర్ కావాలంటే నేషనల్ లెవెల్ సంబంధించినటువంటి, జాతీయ స్థాయి సంబంధించినటువంటి సంస్థల భాగస్వామ్యం ఉంటే తప్ప సిబిఐ రాదు. ఇప్పుడు సిబిఐ రావాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ మీద అంటున్నారు. ఇప్పుడు మన ఏసీపీ మీదనో లేకపోతే ఇక్కడ దేని మీద రారు వాళ్ళు. అవును, మన ఇంజనీర్ల మీద కానీ, మన చీఫ్ సెక్రటరీ మీద కానీ, లేకపోతే మన మంత్రుల మీద కానీ దీని మీద రారు వాళ్ళు. సిబిఐ రావాలంటే చాలా చాలా రకాల ప్రొసీజర్ ఉంటది. ఒకవేళ సిబిఐ వచ్చినా ఇంకొక 1 year దాకా ఇది ఇట్లనే ఉంటది. ఇంకొక 1 year తర్వాత ఏమైనా విచారణ స్టార్ట్ అయితే స్టార్ట్ కావాలా, అంతవరకు దాకా వీళ్ళు సర్దుకోవడము చేసుకోవడమే ఉంటది. ఇక 1 year తర్వాత ఎలక్షన్ల తర్వాత ఏం చేస్తారు? ఎలక్షన్ల 1.5 year ముందు చేసేదే ఉంటది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చింది, ఎప్పుడో డిట్ దాకా ఇచ్చింది. అది మళ్ళీ అప్పుడు విచారణ జరుగుతుంది. అసలు మళ్ళీ కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందాక సిబిఐ దాని ప్రొసీజర్ మొదలు కాదు. ఇంకా దీని మొదలు కావాలంటే కేంద్రము సెక్షన్ 5 ప్రకారం, సెక్షన్ 6 ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలా. దాని మీద చాలా ప్రొసీజర్ ఉంటది, అంత ఈజీ కాదు ఇది. అసలు ఫస్ట్ హైకోర్టులో దీని మీద స్టే వేకెట్ కావాలి. స్టే వేకెట్ అయిన తర్వాత దాని మీద జరగాల్సిన ప్రొసీజర్ అంతా జరగాలి. మీరు అన్నట్టు ఇదంతా కూడా అంతా ఒక బేకారు ముచ్చటి. అంతే. తెలంగాణ ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టేయడానికి, తెలంగాణ ప్రజల కష్ట సుఖాలని పట్టించుకోకుండా ఉంచడానికే ఆడుతున్న ఒక ఆట. 3 పార్టీలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు ముందు ఆప్షన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన యూకేలో ఉన్నట్టున్నాడు,
మరి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన రియాక్షన్ ఎట్లుంటది, ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మరి కవిత ఆయన మీద చేసిన అలిగేషన్స్ విషయంలో ప్రజల ముందుకు ఎట్లా పోతారు? రేపు ఆయన ఎప్పటికీ ఎదుర్కొంటూనే ఉండాలి కదా. ఏంటి హరీష్ ముందున్న ఆప్షన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి మీరు అన్నట్టు ఆయన బయట ఉన్నాడు, అలా కొడుకో బిడ్డ విషయంలో ఇంకా 2-3 రోజులకు వస్తాడట. వచ్చిన తర్వాత ఆయనకున్న టెంపర్మెంట్ ప్రకారం, ఆయనకున్న సైకాలజీ ప్రకారం, నేను దగ్గరగా చూసిన ప్రకారం ఆయన వీళ్ళ లెక్క ఎమోషన్స్ గురిగాడు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన వీళ్ళలో ఇప్పుడు కేసీఆర్ చెప్తానో రాము చెప్తానో నమ్మి గంతులు వేయడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళంతా ఒకటేనే. అసలు మొత్తంలో నేను నాకున్న నా 6th సెన్స్ ప్రకారం నా అభిప్రాయం ఏంటంటే, శేఖర్ అన్న ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆ టైంలో, ఆ క్షణంలో శేఖర్ అన్న ఏం ఆలోచించడని నేను అనుకుంటున్నా అంటే, కవితని సస్పెండ్ చేస్తున్న పార్టీలోంచి. అయినప్పటికీ కవితకి ఏమాత్రం కూడా నష్టం జరగదు, కవితకి ఇది లాభమే జరుగుతుంది. అది పార్టీలోంచి బయటికి పోయినా అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది, అది మొండిది, జగమొండిది, అది మంచిగా ఉంటది, దానికి ఏం నష్టం జరగదనే అభిప్రాయంతో ఈ చర్య తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె గురించి బాగా తెలుసు ఆయనకి. ఇప్పుడు హరీష్ కాదు, మీరు అంటున్న కన్సర్న్ కవిత మీద ఎట్లాగైతే ఉందో, హరీష్ మీద కన్సర్న్ తోని తీసుకున్న నిర్ణయం కూడా కాదు నేను అనుకోవడం. అస్సలు కాదు. అదే ఇప్పుడు హరీష్, కేటీఆర్, సంతోష్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తూకంలో తరాజులో అటు 3 అయిపోయాయి, ఇటు 1 అయిపోయాయి, బరువు ఎక్కువైంది. ఇంకో పరిస్థితి ఏంటిది, ఈ రోజు ఆయన 1999 లేకపోతే 2001 పరిస్థితి కాదు. ఆయన 2004 వరకు ఉన్నప్పుడే ఆయన నిజమైన శేఖర్ అన్న పాత్ర అప్పుడే పోషించండు. 2009కే ఆయన పని అయిపోయింది. 2009 ఎన్నికలప్పటికే అడు చిరంజీవి పార్టీతో పోవాలనా లేకపోతే చంద్రబాబుతో పోవాలనా అనే అప్పుడే ఈయన గందరగోళానికి గురైండు. ఒకవైపు హరీష్ లాగడం, ఒకవైపు రాము లాగడం, అప్పుడే తెలుసుకోలేకపోయిండు. ఇప్పుడేం తెలుసుకోబట్టి వయసు, ఆరోగ్యం, ఇవన్నిటి రీత్యా ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హరీష్ సిచ్యువేషన్ ఎట్లుంటది? హరీష్ అన్ని ఆచితూచి అడుగులేస్తాడు. ఆయన సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తాడు, హార్ష్ గేమ్ ఆడాడు, ఆయన పిచ్చి పిచ్చిగా చేయడు, సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన. కానీ కవిత కూడా ఆమె ప్రతి సందర్భంలో వీళ్ళ గురించి మాట్లాడడం అయితే ఆపదనుకుంటాను నేను అనుకోవడం. మరి ఏమన్నా కేసీఆర్ నుంచి ఏమన్నా వస్తే చెప్పలేము ఆర్డర్స్, కానీ ఎట్లా ఆపుతుంది ఇప్పుడు? అదే ఆమె ఎట్లా ఆపుతుంది చెప్పు. ఇప్పుడు ఒక గీత గీస్తున్నది, ఆ గీత పక్క పెద్ద గీత గీయపోతే ఇప్పుడు మరి ఎవరు తిట్టాలి ఆమె? ఇప్పుడు హరీష్ గురించి అన్నని మంచోడు అంటుంది ఎట్లా? అదే మీరు ఇంతమంది చెప్పిన శోభమ్మల అన్నారు కదా ఆల్రెడీ. అంతే మరి, వేరే ఏముండదు దీంట్లో. ఇప్పుడు సంతోష్ మీద పార్టీలో ఎమ్మెల్యేలకు కానీ, మాజీ మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ ఇప్పుడంటే లేరనుకో, పార్టీ ముఖ్య నాయకులందరికీ సంతోష్ మీద కోపం ఉంటది. ఎందుకు కోపం ఉంటది? మమ్మల్ని కలవనీయడు, మేము చెప్పడు, అయితే డిలీట్ చేస్తాడు లేకపోతే యాడ్ చేస్తాడు. ఆ సాఫ్ట్వేర్ అంతా గమ్మతుంటది. సంతోష్ సాఫ్ట్వేర్ అంతా ఒక విచిత్రంగా ఉంటది. కాబట్టి నవ్వుకుంటేనే మనం చేయాల్సిందంతా చేసేస్తాడు. సంతోష్ మీద చాలా మందికి ముఖ్యంగా ఈ విషయాల్లో కోపం ఉన్నది, బాధ ఉన్నది, వ్యతిరేకత ఉన్నది. కాబట్టి అది కవితమ్మకు ఉపయోగపడాలంటే సంతోష్ మాట్లాడాలా. హరీష్ మీద కూడా కోపం ఉన్నోళ్ళు, వ్యతిరేకత ఉన్నోళ్ళు, బాధ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా కుటుంబంలో ఉన్నారు, బంధువులలో ఉన్నారు, బయట ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆమె సింపతి పొందాలంటే సంతోష్ మీద, హరీష్ మీద కూడా అటాక్ చేయాలి. వీళ్ళని గనుక పోగొట్టుకోకపోతే రేపు కుటుంబం ఐక్యంగా ఉండదు, వాళ్ళు అనుకున్నటువంటి పార్టీ కూడా మనుగడ ఉండదు అనేది వాళ్ళకి క్లియర్ గా అభిప్రాయం ఉంది. రాజశేఖర్ రెడ్డి విషయం ఏదైతే మీరు ప్రస్తావించిందో, కవిత కూడా ప్రస్తావించిందో, అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. అది వాస్తవమే.
అప్పుడు పోయిండు, ఓకే తీసుకొని పోయిండు, కలిసిండు, ఒంటరిగా కలిసిండు. సరే దాని మీద చర్చ జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదో పని మీద పోయినా పోతే మంచిగా ఉండదని బోకే పట్టుకొని పోయినా అని కూడా ఆయన చెప్పుకున్నాడు. పార్టీలో కూడా అందరూ అదే మాట్లాడుకున్నారు. ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు ఆమె అంటున్నటువంటి అంశాల్లో కొన్ని అయితే ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఆయనే ట్రబుల్ చేస్తాడు, ట్రబుల్ క్రియేట్ చేస్తాడు, దాన్ని సాల్వ్ చేసినట్టు మళ్ళా ట్రబుల్ షూటర్ గా పేరు వచ్చింది. కానీ అది కరెక్ట్ కాదనేది ఏదైతే ఉంది. ఎందుకంటే రాము గాని అది కూడా కరెక్టే. ఎందుకంటే రాము ఎప్పుడు వచ్చిండు చెప్పు. నరేంద్ర బయటికి పోక ముందు రాము లేడు. 2009 కదా ఆయన వచ్చింది. అంతమంతా 2007-8 2006లో వచ్చాడు. ఓకే. ఈమె పెళ్లి 2002లో అయినప్పటికీ, ఈమె వచ్చింది 2002లో అయినప్పటికీ క్రియాశీల పాత్ర తెలంగాణ విషయాల్లో క్రియాశీల పాత్ర పోషించి 2005 తర్వాతనే. ఓకే. అసలు ఇక్కడ ముప్పంత ఎక్కడ మొదలైందంటే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయినటువంటి హరీష్ రావు ఎప్పుడైతే అయిందో అక్కడ మొదలైంది ఈ గందరగోళం. అక్కడ పుట్టింది ఈ పుండు. అల్టిమేట్ గా కవితతో పాటు కేసీఆర్ కైనా, శోభమ్మకైనా, ముఖ్యంగా కేటీఆర్ కైనా హరీష్ ని బయటికి సాగనంపాలన్న ఆలోచన ఉంటది కదా వీళ్ళందరికీ. ఖచ్చితంగా. ఇప్పుడు రాముకు లేదా? అదే అంటున్నా, రాముకు లేదంటారా? అందరికంటే ఎక్కువ రాముకే ఉంది. ఇది కొంత ఎక్కువ మాట్లాడుతుంది. ఇది హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్ కాదు. ఇది హార్డ్వేర్ కాబట్టి ఉత్తరే అందరికి కనపడుతుంది, దొరికిపోతుంది. ఇప్పుడు దొరకని దొంగలు ఉన్నారు ఇక్కడ. ఈమెమో దొరికిన దొంగ. లిక్కర్ విషయంలోనైనా ఇంకా అనేక విషయాల్లో కూడా చాలా విషయాల్లో ఇప్పుడు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఈమె దొరికిన దొంగ. దొరకని దొంగలు వీళ్ళు ఎక్కువ చేసింది. అసలు లాస్ట్ చివరి క్వశ్చన్, ఇప్పుడు ఆమె పార్టీ పెట్టబోతున్నట్టుగానే కనబడుతున్నది, సక్సెస్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక నూతన రాజకీయ పార్టీకి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోటి, అమరవీరుల ఆశయాలతోటి, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ సమస్యల ప్రాతిపదికగా ఒక ప్రాంతీయ పార్టీ అయితే వస్తే దానికి అవకాశం ఉంది. మనం కూడా చాలా ప్రయత్నం చేస్తాం, చాలా మంది మీద కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. కానీ ఇప్పుడు కవితకు సంబంధించి వచ్చినప్పుడు మనం ఇప్పుడే ఏమి చెప్పలేము. కవిత సక్సెస్ అయిద్దని చెప్పలేము, ఫెయిల్ అయిద్దని చెప్పలేము. సక్సెస్ కి ఛాన్సెస్ తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె మీద వచ్చినటువంటి చాలా పని చేయాల్సి వస్తుంది. చాలా పని చేయాల్సి వస్తుంది. కానీ మరి ఒక మహిళగా మరి అంత పని చేయగలుగుతుందా? అంత అంటే ఒక పురుషునికున్న అవకాశాలు అంటే మనం తమిళనాడులో మనం బెంగాల్లో తీసుకుంటే బెంగాల్లో ఆమె పార్టీ నుంచి బహిష్కరింపబడ్డామే. మరి వ్యవహార శైలి ఆమె మార్చుకోవడం, ప్రజలకి జరిగింది తప్పైందని చెప్పుకోవడం, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటది. ఇంకా అవన్నీ చూడాలి. తెలంగాణ ప్రజలకి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోకుండా, వాళ్ళు చేసిన తప్పుల క్షమాపణ కోరుకోకుండా వీళ్ళు ఎవ్వరు వచ్చినా తెలంగాణ సమాజం వీళ్ళని యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ జరిగిన తప్పుల క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కూడా అయిపోయింది.